ఉద్యోగుల పింఛను పథకం కింద చెల్లిస్తున్న కనీస నెలవారీ పెన్షన్ను పెంచే దిశగా తక్షణమే సమగ్ర సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వృద్ధులకు గౌరవప్రదమైన స్థాయిలో పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కనీస పెన్షన్ను 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎఫ్ఓ పెన్షనర్లు మార్చి 9 నుంచి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ చేసిన ఈ సిఫార్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా నెలకు 1000 రూపాయలు వృద్ధుల కనీస అవసరాలకు తీర్చడానికి ఏమాత్రం సరిపోవని కమిటీ అభిప్రాయపడింది. అవసరమైతే ఈ పథకానికి బడ్జెట్ మద్దతును పెంచే అవకాశాలను పరిశీలించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాలను సకాలంలో వర్తింపచేయాలని కమిటీ సూచించింది. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వారికి పరిహారం త్వరగా అందేలా పర్యవేక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది.